ఎందుకు ఈ విషయాలు? ఏమిటి అస్త్ర సన్యాసం? మన్నించు బాబా, ఈ సమరం నాకు ఇష్టం లేదు. నేను చెయ్యలేను బాబా. ఏమిటి విపరీతం? శస్త్రాస్త్రధారివై శత్రు సంహారం చేసి విజయం సాధించవలసిన సమయంలో అధీరుడవై ఆయుధం పారవేస్తాను. ఏం చేయను? అటు చూడు, అంతమంది ఆత్మీయులను స్వార్థం కోసం సంహరించమంటావా? వంశాభ్యుదయమే పరమ లక్ష్యంగా విశ్వసించే కురువృద్ధులకు, దాయాదులైన ఏకైక రక్తాన్ని పంచుకున్న ధార్తరాష్ట్రులకు నేను చేసే ప్రత్యుపకారం ప్రాణాపహరణమేనా? రక్తప్లావితమైన రాజ్యలక్ష్మి నాకు అక్కరలేదు. నేను బంధువద చెయ్యను. అర్జున, మోహాంతుడవై స్వధర్మాన్ని మరచిపోతున్నావు. వైరివేర సముదాయాన్ని నీవు చంపబోతున్నావని, నీ చేతనే వారు చంపబడతారని భ్రాంతి పడుతున్నాను. చంపే నీవెవరు? చచ్చే వారెవరు? తనువుతో కలుగు బాంధవ్యములెల్లా తనువుతో నశించి ధరణిలో గలియు. తనువ నిత్యం ఆత్మయొకటే, చెవికి జీర్ణములైన చేలముల్వదల్ క్రొత్త వలువలు గట్టి కొన్నట్టి రీతి. కర్మానుగతి ఒక్క కాయము వదలి వేరొక్క తనువు ప్రవేశించునాత్మా. ఆత్మకు ఆదియు అంతము లేదు, అది గాలికెండదు, అంబుతో తెగదు, నీట నానదు, అగ్ని నీరైపోదు. కరుణా విషాదాలు కలిగించునట్టి అహమును మమకారమావల నెట్టి మోహం వీడి ప్రబుద్ధుడవగుమా. ఒక్కడు చంపు వేరొక్కడు చచ్చునను మాట పొరపాటు. ఆ భ్రాంతి విడుము, పురుషుల ఉత్తమ పురుషుండనేలే. కనులకు దోచు జగమ్మును నేనే, జగదాత్మయును నేనే. జగము సృజించి పోషించి లయమును పొందించు నేనే. స్వార్థమునకు ధర్మమాహుతి చేసి మదమత్తులై పేర్చు మానవ కోటి. నాశము చేయ సంకల్పించినాడా వీరణయజ్ఞము ఎవ్వరు ఆపలేరు. మృత్యుముఖములో మిడుకుచునున్న రాజలోకమును రక్షించలేరు. నా చేతహతులైన నరనాయకులను నందింపగ నిమిత్తమాతృండవీవు. భీష్మాది కౌరవ వీరలోకము నా గర్భమున మహానల కీలలందు కాలుచున్నారు. ఇదే కనుము కౌంతేయా.
నిష్కాముడవై సర్వకర్మ ఫలములు నాకే అర్పించి నన్ను శరణు పొందు. నీకు ముక్తిని ప్రసాదిస్తా. శోకరహితుడవై నీ కర్తవ్యం నిర్వహించు. లే.